నా ప్రాణాలు పోయినా సరే అమ్మ ప్రాణాలు కాపాడుకుంటాను. ఆ నమ్మకం నాకుంది. ఆ భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. దొరా, దొరా, దొరసానికి ఏమైంది? అమ్మా, దొరసానికి ఎట్టున్నదమ్మా? ప్రమాదం తప్పింది కానీ బ్లడ్ ఎక్కించాలంటున్నారు. ఎక్కడ దొరకట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదమ్మా. నాది నా రక్తం సరిపోతుందేమో, ఒకసారి చూస్తారా? మధు, దొరా, నా మనసుకి ఎందుకో సరిపోద్దనిపిస్తుంది. చూద్దామా దొరా? అమ్మని, మృదులలా వచ్చి బ్లడ్ ఇస్తానంటే కాదంటారేమోనని సంపంగిలా వచ్చిస్తానంటున్నావా? ఏం తెలివితేటలేనివి. అందుకే కంపెనీకి సీఈఓ అయ్యావే. సార్, బ్లడ్ దొరికిందా? డాక్టర్ గారు అడుగుతున్నారు. నేను ఇస్తాను. మీది కూడా ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూపేనా అండి? లేదు సిస్టర్, టెస్ట్ చేయాలి. రండి మేడం, టెస్ట్ చేస్తాను. అంతం కాదా, కలిసే గుణమే మనలో లేదా? సిస్టర్, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందా? మార్చింది సార్, ఆల్రెడీ ఎక్కిస్తున్నారు. స్వార్థం స్వార్థం అది మనలోనే లేదా? అది లేకుంటే ఈ భూమి స్వర్గం కాదా? ఏం అవసరం లేదు. అది మృదులే బావా, సేమ్ బ్లడ్ గ్రూప్. అయ్యో, ఏంది దొరా ఇది? తప్పు దొరా, మీరు నాకు మొక్కుడైంది. ప్రాణాలు కాపాడిన వాళ్ళని దేవతనే అంటారు. తప్పులేదు. అవునమ్మా, సమయానికి నువ్వు దేవతలా వచ్చి మా వదిన ప్రాణాలు కాపాడా.
అత్త నువ్వు గొప్పదానివని చెప్తా ఉంటే తక్కువ అంచనా వేసినా, తక్కువగా చూసినా. నువ్వు నిజంగానే గొప్పదానివి సంపంగి. ఎంతో గొప్ప మనసున్న దానివి. ఏందిది మాన్సమ్మ? దొరసారి నీకెంతో నాకు అంతే. ఇది నా బాధ్యత. పర్వాలేదులే సంపంగి, ఇన్ని రోజులకి మానసి పాజిటివ్గా మాట్లాడింది. ఏం సెంటిమెంట్లే బాబు. వీళ్ళనెంత దూరం చెయ్యాలని చూసినా ఒక చిన్న సెంటిమెంట్ చాలు కలిసిపోవడానికి. కానీ అమ్మకి నీకు మధ్య ఏదో తెలియని బంధం ఉంది సంపంగి. నిన్న అమ్మ ప్రాణంగా చూసుకుంటుంది. ఇప్పుడు నువ్వే అమ్మ ప్రాణాన్ని కాపాడావు. అవు బావా, నిజంగానే ఏదో బంధం ఉంది. నువ్వు ఇంకో పెద్ద సాయం కూడా చేసినావు సంపంగి. నువ్వే గనక వచ్చి బ్లడ్ ఇయ్యకపోయి ఉంటే గతి లేక ఓ మృదులని పిలవాల్సి వచ్చుండేది. దాని రక్తం ఎందుకు ఎక్కించుకున్నానా అని అత్త జీవితాంతం బాధపడాల్సి వచ్చేది. ఆ బాధ తప్పించును. ఎందుకు మానసి ప్రతి విషయంలో మృదులని ఆడిపోసుకుంటావు? నిజంగా తనకు ఆ విషయం గుర్తుంటే మీరు వద్దన్నా తనే బ్లడ్ ఇచ్చుండేది. సార్, మేడం గారు స్పృహలోకి వచ్చారు, వెళ్ళి చూడొచ్చు. పదండి. అమ్మా 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 అత్తా, అమ్మా, ఇప్పుడు నీకెలా ఉంది? వదినా, నీకేం కాదమ్మా, తగ్గిపోతుంది. నేను డాక్టర్ గారితో మాట్లాడాను. అమ్మా, నీకు బ్లడ్ అవసరమైతే సంపంగే ఇచ్చింది. నీకు రుణపడిపోతున్నాను సంపంగి. అప్పుడు నా కొడుకుని కాపాడావు, ఇప్పుడు నన్ను కాపాడావు. అత్త, నీకు యాక్సిడెంట్ అయితే ప్రజ్వలే హాస్పిటల్కి తీసుకొచ్చింది. థ్యాంక్స్ ప్రజ్వల. అయ్యో, థ్యాంక్స్ దేనికంటే? అమ్మా, నీకేం కాదమ్మా, మేమందరం ఉన్నాం. దీన్ని బ్యాడ్ చేద్దామని ఇంత ప్లాన్ చేస్తే చివరికి ఇది దేవత అయిపోయింది. ఇదే మృదుల అని ఒక్క మాట చెప్తే ఇప్పుడే తన్ని తరిమేస్తారు గాని ఎక్కడ పడితే అక్కడ పేల్చడానికి అది సీమ టపాకాయ కాదు, ఆటం బాంబ్. అవసరమైన చోటే పేల్చాలి. ఏంది దొరసాని?
ఈ గొడవలో పడి అసలు సంగతి మర్చిపోలేదు కదా. నీకిచ్చిన గడువుకి ఇదే ఆఖరి రోజు. రేపొద్దున్నే నీ పెళ్ళి. రేపా? ఉన్నట్టుండి ఇదేంది దొరసాని? ఉన్నట్టుండి ఏముంది, ముందు నుంచి అనుకున్నదే కదా. నీకు నువ్వు నచ్చ చెప్పుకోవడానికి ఈ 4 రోజులు టైం ఇచ్చాను. ఈ గ్యాప్లో పెళ్లికి ఏర్పాట్లు చేశాను. పాపం 4 రోజులు గడువు తర్వాత పెళ్లి ముహూర్తాలు అది ఇది అని చెప్పి ఇంకా చాలా టైం ఉంటుందేమో అనుకుంది పాప. కానీ ఇంత సడన్ గా అత్త నెత్తున పిడుగు పేల్చుద్దని అనుకోలేదు. దొరసాని అది సంపంగి, ఈ విషయం గురించి ఇంకెవ్వరూ ఏమీ మాట్లాడటానికి లేదు. సంపంగి, అత్త ఊరికి ఏం చెప్పదు సంపంగి. ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తుంది. ఇగో బావా నేను అత్త మాట వినకే ఇన్ని బాధలు పడ్డాం. మమ్మల్ని చూసేనే నేర్చుకోకపోతే ఎట్లా? నిజమే కదా సంపంగి. ఆ రోజు బావ అత్త మాట విని మృదులను వదిలేసి మానసిని పెళ్లి చేసుకొనుంటే ఈ కుటుంబానికి ఇన్ని బాధలుండేవి కాదు కదా. చూడు, ఇప్పుడు కూడా ఆంటీకి ఇంత సీరియస్ కావడానికి ఆ మృదులే కారణమైంది. ప్రజ్వల, ప్రతి విషయంలో వదిన ప్రస్తావన తీసుకురానక్కర్లేదు. ప్రస్తుతం సంపంగి పెళ్లి గురించి ఆలోచిస్తున్నాం కదా, ఆ విషయం గురించి మాట్లాడుకుంటే మంచిది. అమ్మా, ఏంటమ్మా అందరూ నీ మంచి కోసమే ఆలోచిస్తుంటే ఇంకా అనుమానం ఎందుకో? అసలు ఎందుకు భయపడుతున్నావు? మనకు దూరంగా వెళ్లాల్సి వస్తుందన్న భయమే అత్త, అందుకే చెప్పలేకపోతుంది. అబ్బాయితో అన్నీ మాట్లాడదాం. మన అవుట్ హౌస్లో అయినా ఉండొచ్చు అని చెప్పాం కదా. పోనీ అక్కడ కూడా ఇష్టం లేకపోతే ఇద్దరు కలిసి మన ఇంట్లోనే ఉండండి. ఏమ్మా? మంచి మాట చెప్పావురా. కలిసే ఉంటావంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. భగవంతుడా, నా బాధ అర్థం అయ్యేలా ఎలా చెప్పాలి? నా భర్త సమక్షంలో నా అత్తే నాకు వేరే పెళ్లి జరిపించి నా ఇంట్లోనే కాపురం పెట్టమని అడుగుతుంటే ఇంతకన్నా నరకం ఏ అమ్మాయికి ఉంటుంది? తెల్లారితే పెళ్ళంటున్నారు, ఇంకా ఒక్క పూటే ఉంది. ఈలోపు ఏం చెయ్యాలి? ఎలా తప్పించుకోవాలి? మధు, పొద్దున్ని 10:30కి ముహూర్తం అన్నారు కదా. ఎందుకైనా మంచిది ఇప్పుడోసారి ఆ ఏర్పాట్లు అయ్యాయో లేదో చూసుకో. అలాగేనమ్మా. దర్శని, మీ ఆరోగ్యం ఇట్టా ఉంటే నాకేమైందిప్పుడు? ఇప్పుడు రేపొద్దున డిశ్చార్జ్ చేస్తారు. బ్రహ్మాండంగా దగ్గరుండి పెళ్లి చేస్తాను. మధు, వెళ్తూ వెళ్తూ డాక్టర్ గారిని నన్నెప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కోరా. అలాగేనమ్మా. సరే వదినా, మీ అన్నయ్య ఒక్కరే ఇంటి దగ్గర ఉన్నారు. నేను వెళ్ళొస్తాను. ఉమ్. వెళ్ళొస్తానమ్మా సంపంగి. పొద్దున్నే నా చేతుల మీదుగా పెళ్లి కూతుర్ని చేస్తాను. గౌరవ్, ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అలాగే పెద్దమ్మా. జాగ్రత్త వదినా. ఉమ్. వస్తానమ్మా. అట్లనే అమ్మా. మాన్సి, వెళ్ళొస్తామంటీ. ఇప్పుడు మా అమ్మకి ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు. ఈ రోజు నైట్ అబ్జర్వేషన్లో ఉంచి రేపు మార్నింగ్ తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇట్స్ ఓకే.
రే మీరు అక్కడే ఉన్నారు కదా, నేను వచ్చేస్తున్నాను. సరేనా, మీరు అక్కడే ఉండండి. బావా వచ్చావా? చూడు బావా, ఆంటీకి యాక్సిడెంట్ అయిందని చెప్తున్నా, హాస్పిటల్కి తీసుకెళ్లాలంటున్నా, వినకుండా ఎలా గొడవ పడుతుందో తెలుసా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా అమ్మ ఎలా ఉందో చూడడానికా? చావు బ్రతుకుల మధ్య ఉంది. నీకు సంతోషమే కదా? వెళ్ళు, ముందు బయటికి వెళ్ళు. ఇది ఇన్ని ఉంటే అత్త ప్రాణాలతో ఉంటుందని నమ్మకం కూడా లేదు. పోవే పోవే ఇక్కడి నుంచి. ఈ గొడవలు, ఈ వాదనలు అసలు మృదుల క్యారెక్టర్ ఇది కాదు. ఎవరు ఏమన్నా తిరిగి సమాధానం చెప్పేది కాదు. ఎన్ని మాటలన్నా తలదించుకుని వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తుందంటే కావాలని చేస్తున్నట్టు అనిపిస్తోంది. అంటే నాతో కలిసి ఉండడం ఇష్టం లేదేమో. తనంతట తానుగా ఆ మాట చెప్పకుండా ఇలా ప్రవర్తన ద్వారా చెప్తుందేమో. మళ్ళీ తన్ని ఎవరూ నిందించకుండా పైకి మాత్రం ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుందేమో. నాకు కలిసి ఉండాలని ఎంతున్నా, తనంటే నాకు ఎంత ఇష్టం ఉన్నా, తనకిష్టం లేనప్పుడు ఎందుకు బలవంతం చేయడం? ఆయన ఇలా తయారయ్యేంటి మృదుల? అమ్మ నీ పరిస్థితుల్లో చూసి కూడా నీకు ఇప్పుడు ఈ గొడవలు ముఖ్యమా? చీమకు కూడా హాని తలపెట్టని నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావు? ఎవరు ఏమన్నా తలదించుకుని పోయే నువ్వు ఎందుకు కోరి మరీ గొడవలు పెడుతున్నావు? మధు గారు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? హలో మధు గారు, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి మధు గారు. ఇప్పుడు కాదు, రేపు ఉదయం 7 గంటలకి ఎప్పుడు మనం కలిసే చెట్టు దగ్గరికి రా. అలాగే మధు గారు. ఇంతకీ విషయం ఏంటి? కలిసినప్పుడు అంతా మాట్లాడతాను. మధు, సంపంగి. అత్త, బావ బయటికి వేయండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పెళ్లి పనులు ఎన్నున్నాయి? వచ్చేస్తాడులే పెద్దమ్మా. అయినా అవన్నీ చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? ఆంటీ, డాక్టర్ 4 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు కదా, హాస్పిటల్ నుంచి అప్పుడే ఎందుకు వచ్చారు? రెస్ట్ తీసుకోవడం అంటే
బెడ్ మీద పడుకోవడం కాదు కదమ్మా. అయినా సంపంగి పెళ్లి పెట్టుకుని ఇప్పుడు నేను పడుకుంటే అవుతుందా? అవును, సంపంగి ఎక్కడా? తొందరగా రెడీ చేయాలి. ఆంటీ, మేం రెడీ చేస్తాం, మీరేం కంగారు పడద్దు.